పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని కృష్ణవరం గ్రామంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతం సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసిన ఘటనలో ఆవు దాని దూడ మృతి చెందాయి. ఉదయం పశువుల మృతదేహాలను గుర్తించిన కాపరులు గ్రామానికి చేరుకుని విషయం తెలిపారు. సమాచారంతో సంఘటన స్థలాన్ని అటవీ శాఖ సిబ్బంది పరిశీలించి పులి దాడిగా నిర్ధారించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఇక పోలవరం జిల్లా అడ్డతీగల మండలంలోని కృష్ణవరం గ్రామంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. అటవీ ప్రాంతం సమీపంలో మేతకు వెళ్లిన పశువులపై దాడి చేసిన ఘటనలో ఆవు దాని దూడ మృతి చెందాయి. ఉదయం పశువుల మృతదేహాలను గుర్తించిన కాపరులు గ్రామానికి చేరుకుని విషయం తెలిపారు. సమాచారంతో సంఘటనా స్థలాన్ని అటవీ శాఖ సిబ్బంది పరిశీలించి పులి దాడిగా నిర్ధారించారు. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, కృష్ణాపురం గ్రామంలో పెద్ద పులి ఇక్కడ ఉన్న ప్రజలను కంటి మీద కులుకు లేకుండా చేస్తుంది. అటవీ ప్రాంత సమయంలో మేతకు వెళ్లిన పశువులపై పులి దాడి చేసిన సంఘటనలో ఒక ఆవు దూడ మృతి చెందాయి. ఈ రోజు ఉదయం పశువుల మృతదేహాలను గుర్తించిన పశువుల కాపరులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో చుట్టుపక్కల గ్రామాలలో భయాందోళనలు నెలకొన్నాయి. సంఘటనా స్థలానికి ఇప్పటికే అటవీ శాఖ అధికారులు చేరుకున్నారు. ఇది పెద్ద పులి దాడిగా అటవీ శాఖ అధికారులు నిర్ధారించారు. ఎవరు ఒంటరిగా తిరగొద్దని, గుంపులుగానే వెళ్లాలని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు పంచాయతీ సిబ్బందితో కలిసి గ్రామాలలో మైకుల ద్వారా చాటింపులు వేయిస్తూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పెద్ద పులి కదలికలను ప్రత్యేక బృందాలతో ట్రాక్ చేస్తున్నామని అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోసారి పెద్ద పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. పెద్ద పులిని బంధించేందుకు 3 బోనులతో ఏర్పాటు చేశారు. GPS రేడియస్ కాలర్ ఉన్న పెద్ద పులి జాడలు సిగ్నల్ లేకపోవడంతో ప్రస్తుతం ఈ పెద్ద పులి ఎక్కడ ఉన్నదనే సమాచారం అటవీ శాఖ అధికారులకు అందడం లేదు. ఈ పెద్ద పులిని బంధించేందుకు ఇప్పటికే శ్రీశైలం అటవీ ప్రాంతాల నుండి ప్రత్యేక అటవీ శాఖ సిబ్బందిని, అదే విధంగా పూణే నుండి రెస్క్యూ టీములను కూడా రంగంలోకి దింపనున్నారు. ఈ పెద్ద పులిని మరోసారి బంధించి విశాఖపట్నం ఇందిరాగాంధీ జువాలజికల్ పార్క్ కు తరలించే ఆలోచనలో అటవీ శాఖ అధికారులు ఉన్నట్లు సమాచారం అందుతుంది. అదేవిధంగా ఈ పెద్ద పులికి మరో 2 ఆడపులులను మహారాష్ట్ర నుండి రప్పించి ఈ పులికి జత చేసి పులి సంతతిని పెంచే విధంగా చర్యలు తీసుకోవడానికి అటవీ శాఖ అధికారులు సంసిద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం గ్రామాలలో అప్రమత్తంగా ప్రజలంతా ఉండాలని అటవీ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. దీపిక. రైట్ ప్రతాప్, థ్యాంక్ యూ.